హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్న తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఉన్న లొకేషన్ నుంచి ఫుల్ టైం అలాగే కన్వర్ట్ చేసే విధంగా డేటా అనలిస్ట్ అంటే నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో కండక్ట్ చేసే విధంగా డేటా అనలిస్ట్ అనే జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వేవ్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వేవ్ గురించి చాలామందికి తెలుసు, చాలా వీడియోలు చేశాను లాస్ట్ టైం. అలాగే ఇక్కడ చూసుకోండి, డేటా అనలిస్ట్ ఇక్కడే ఉంది మనకు. ఇక్కడ ఏం చేయాలంటే డెవలప్మెంట్, ఇక్కడ మనం డెవలప్మెంట్ చేయాలి. కొన్ని స్కిల్స్ ఉపయోగించి కొన్ని స్కిల్స్ మీకు వచ్చి ఉంటే అదేంటో ఇక్కడ చూసుకుందాం, తెలుసుకుందాం. కంపల్సరీగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి టెక్నికల్ ఇక్కడ మనకు నెక్స్ట్ వేవ్ నుంచి వచ్చిన ఆఫర్ చూసుకుంటే డేటా అనలిస్ట్ ఫుల్ టైం అని చెప్పాను. ఇక్కడ మనకు ముందుగా అబౌట్ నెక్స్ట్ వేవ్ ఇక్కడ ఫుల్గా అయితే వాళ్ళ కంపెనీ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసారు. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మనం ఇక్కడ నెక్స్ట్ వేవ్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ శాలరీ విషయం అలాగే అన్నీ చెప్పుకుందాం. ఇక్కడ చూసుకోండి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి మనకి ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ చూసుకుని మనకి ఈ టైప్లో మనకు వర్క్ ఉంటుందని ఇక్కడ స్కిల్స్ చూసుకోండి. నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్ పైన, అలాగే విజువలైజేషన్ టూల్స్ సచ్ యాజ్ ఇక్కడ పవర్ బిఐలో లేని ట్యాబ్లో కానీ, అలాగే లుకర్ స్టూడియోలో ఎక్సెట్రా వాటిపైన ఏదైనా నాలెడ్జ్ ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని ఇంకా అవి కాకుండా కొన్ని అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీరు కింద చూసుకోండి, నీడ్ ప్రొఫెన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మనకి ఇంగ్లీష్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. 0 to ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మనకి శాలరీ చూసుకున్నట్టయితే 6 to 8.4 lakh per annum. మనకు 6 to 8.4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్, వర్కింగ్ డేస్ 5 days ఉంటాయి. మనకు ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే పైన బ్లాక్ కలర్ ఉన్న అప్లికేషన్ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి అప్లై విత్ రెజ్యూమ్. ఇక్కడ మీరు రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు అడిగిన నాలెడ్జ్ అంటే స్కిల్స్ అవి ఏమైతే ఉన్నాయో వాటిని సెట్ చేసుకొని మీకు వచ్చి ఉంటే, మీకు ఆ స్కిల్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకుని రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మంచి శాలరీ కూడా ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, బట్ సచ్ ఏ టైంలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్గా అయితే వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ స్టార్ సింబల్ ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఆర్ ఫోన్ నెంబర్. ఇక్కడ లింక్డ్ఇన్ లింక్స్ అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి లేకపోతే పర్లేదు. ఇక్కడ ఎంప్లాయర్ అడుగుతున్నారు. లాస్ట్ టైం మీరు ఏమైనా ప్రజెంట్ ఏమైనా వర్కింగ్లో ఉంటే ఆ ఎంప్లాయర్ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే ఒక మెయిల్కి షార్ట్ మెసేజ్ అయితే వస్తుంది. కంపల్సరీగా అప్లై చేసుకోండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో, మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.